what my intention is that though the Prime Minister's message is laudable, it would have come little earlier before the అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఆల్. అప్పుడు మనకు చాలా డబ్బు సేవ్ అయ్యి ఉండేది. ఎందుకంటే ది మేనర్ ఇన్ విచ్ మనీ హెస్ బిన్ పోర్డ్ ఇన్ టు ది ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ వెస్ట్ బెంగాల్, నోబడీ వుడ్ డిస్ప్యూట్ విత్ మీ దట్ ఇట్ వాస్ ఎ గ్రాండ్ గలా ఫంక్షన్. ఒక ఫంక్షన్ లాగా తయారు చేసినారు. ది మేనర్ ఇన్ విచ్ ది హోల్ థింగ్ వాస్ సెలబ్రేటెడ్, ఇట్స్ ఆల్ ఇది. తర్వాత రెండోది ఏంది అని అంటే, మీరు చెప్పినట్టే నేను ప్రధానమంత్రిని ఆయన విమానం అమ్ముకోమనలేదు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఫారెన్ ట్రిప్పులకు పోవద్దని అనలేదు. దిస్ మెసేజ్ హ్యాస్ బీన్ గివెన్ బై సక్సెసివ్ ప్రైమ్ మినిస్టర్స్, నాట్ బై ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టుడే, Mr. Modi. We have had economic crisis right in 1989 also, after the NTRS government laid down its office. When Dr. Chennareddy came here, they were not in a position to pay the salaries of the government employees. దెన్ ఆస్ట్రేలియన్ మేజర్స్ అంటే ఏం చేసినారు, ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్, ఆఫీసర్స్ అఫీషియల్డమ్ మీద కొంత ఆస్టెరిటీ మెజర్స్ తీసుకొచ్చేసేసి రిటైర్మెంట్ కంటే 5 సంవత్సరాల ముందు ఉన్న, అంటే విత్ ఇన్ 5 years జోన్ లో ఉన్నవాడు ఎవడు కూడా ఫారెన్ ట్రిప్లకు పోవద్దు అని ఇట్లా రకరకాలుగా ఎకనామిక్ మెజర్స్ కింద డిక్లేర్ చేసినారు. దట్స్ హౌ దే హ్యావ్ ప్రూవ్డ్ ది ఎకనామిక్ సిస్టమ్ అండ్ బ్రాట్ ఇట్ టు ది ఒరిజినల్ వైబ్రెన్సీ. Indian economy is one of the best economies that we have today. But the problem here is the timing. Actually, the opposition parties have been alleging that the Honorable Prime Minister would resort to this kind of a dubious method immediately after the elections. అన్నట్టుగానే రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే ద టైమింగ్ ఇస్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ, ఐ డోంట్ నో హూ హెస్ అడ్వైజ్డ్ హిమ్, యూ వుడ్ హావ్ వెయిటెడ్ ఫర్ సమ్ మోర్ టైం ఆర్ అదర్వైజ్ వితౌట్ మేకింగ్ ఎనీ. నాకున్న సమాచారం ఏంటంటే ఏప్రిల్ 26వ తేదీ డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో సభ ప్రధానమంత్రి కార్యాలయం డిసైడ్ చేసింది. అంటే తెలంగాణ పార్టీ కంటే హైదరాబాద్ లో పెట్టి మే 4 రిజల్ట్ వచ్చిన తర్వాత 10th రోజు ఇక్కడ సభ నిర్వహించాలి, మెసేజ్ ఇవ్వాలనేది ముందే అప్పుడే డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే డెఫినెట్లీ 5 రాష్ట్రాల ఎన్నికల ముందు చేస్తే వాళ్ళ రిజల్ట్ ఎట్లా వస్తుందో మనకు అన్న విధంగా అదయ్యారు. రిజల్ట్ ఎన్నికల తర్వాతే చెప్పాలనుకున్నారు, చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు డెఫినెట్ గా ఉన్నాయి, కాదనడంలో ఎటువంటి సందేహం లేదు దానిలో. సార్, ఒక విషయం, ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రోగ్రామ్ కన్వీన్ చేస్తాడు, మన్ కీ బాత్ అని. హీ డైరెక్ట్లీ టాక్స్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. హీ వుడ్ హావ్ షేర్డ్ దిస్ ఐడియాస్ విత్ ద పీపుల్ ఎట్ లార్జ్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్స్ మన్ కీ బాత్ అనేది వన్ ఆఫ్ ద వైడెస్ట్ అండ్ వైడ్లీ స్ప్రెడ్ ప్రోగ్రామ్. He ought to have said it so. He would not have created such great panic. Now the result is gold industry లో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో దాదాపుగా ఒక 5 లక్షల మంది ఎంప్లాయీస్ కి ఒక రకమైనటువంటి సందిగ్ధ అవస్థ ఏర్పడింది. గోల్డ్ నిల్వలు పెట్టుకోవాలన్నా, ఆభరణాలు తయారు చేయాలన్నా, ఆభరణాలు అమ్ముకోవాలన్నా ఇప్పుడు శ్రామికులకి ఒక జీవితాలతో ఇది ఒక రకంగా ఆడుకున్నట్టయింది సార్. తర్వాత రెండోది, ఒక మీరు విషయం గ్రహించాలా, what is its impact on the welfare measures? For example, our own government has started midday meal scheme or other breakfast scheme for the poorer people. మరి గ్యాస్ తగ్గిస్తారు, ఎసెన్షియల్ ఈడబుల్ ఆయిల్స్ తగ్గిస్తారు, కన్జంప్షన్ తగ్గించాలి, అది ఇదని. అంటే మరి వెల్ఫేర్ మెజర్స్ ఎక్కడ నాశనం కావాలి, ఎట్లా మరి పూరర్ పీపుల్ కి ఎట్లా, హౌ డు యూ మేక్ దెమ్ పార్టిసిపేట్ ఇన్ ఆర్ డెమోక్రసీ, ఆర్స్ ఇస్ పార్టిసిపేటివ్ డెమోక్రసీ. ఇట్లాంటి చాలా అంశాలలో ఇది సుదీర్ఘంగా జరిగేటువంటి అవసరం. ఇప్పుడు నిన్నగాక మొన్ననేమో ఏం క్రైసిస్ లేదు, అంత బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి రెండో రోజునే మాట మారిస్తే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటది అనమాట. అట్లా కాకుండా ఒక 3-4 నెలల ముందే రాబోయే ఎన్నికలలో కూడా ఈ రకంగా మనం ఆస్టెరిటీ మెజర్స్ చేయకపోతే దెర్ విల్ లాట్ ఆఫ్ పెట్రోల్ కన్జంప్షన్, డీజిల్ కన్జంప్షన్, ఫ్యూయల్ కన్జంప్షన్ అండ్ ఇవన్నీ జరుగుతాయని చెప్పేవాడు. తర్వాత ఇప్పుడు ఏప్రిల్ నెలలో చివరిలో దాదాపుగా అతను ప్రకటించున్నాడు, ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఫారిన్ జాంట్ల కోసం పోవడానికి ఎప్పుడో 3 నెలల క్రితం 4 నెలల క్రితం టికెట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఈవెన్ ఇఫ్ వన్ వాంట్స్ టు క్యాన్సల్ ఆల్సో, వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ఇట్? ఐ థింక్ ఐ టెల్ యూ వన్ థింగ్, 2 times I cancelled my trip to US on some reason or the other, and at no point of time after 1 year I got the refund of the amount. తర్వాత రెండోది ఏంది, ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి, ఈ పబ్లిక్ ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, రోడ్ షోస్ ఇవన్నీ దే ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ అండి, ఫాజిల్ ఫ్యూయల్. వీటిని బ్యాన్ చేసి పారాలి, దేశం లోపల అవసరం లేదు. ఇవాళ ఇంత మీడియా డెవలప్ అయింది కదా, యూ కెన్ టెల్ ద పీపుల్ వాట్ యూ వాంట్ టు, like every chief minister start his own program like Man Ki Baat or whatever it is. తర్వాత రెండోది, ఇప్పుడు మనము ఉచిత బస్సు సౌకర్యం అనేది ఒకటి పెట్టినాం మహిళలకి. ఇప్పుడు దాన్ని ఏం చేసాడు, పోనీ డీజిల్ వెహికల్స్ ని అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా?
పోనీ ఏమైనా రిలీఫ్ మెజర్స్ ప్రకటించినాడా? ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్న వాళ్ళకు దీస్ ఆర్ ది ఇన్సెంటివ్స్, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్ అని రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంది, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉన్ను దాని మీద గవర్నమెంట్ ఇచ్చింది. ఒకే నిమిషం ప్లీజ్ వెంకటస్వామి గారు, దయచేసి ప్రధానమంత్రి ఇచ్చేది వేరే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక మెజర్ ఇచ్చేటప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తుంది తెలంగాణలో, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు. సార్ ఒక విషయం చెప్పన్నా, ది తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇవాళ కాదు, ఎన్టీఆర్ రోజులలో కూడా ₹2 కిలో బియ్యం ఇచ్చినాం మనం. వీఆర్ పీపుల్ ఓరియంటెడ్ గవర్నమెంట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు తెలంగాణలో పార్టీలకు అతీతంగా మనం మాట్లాడాలంటే ప్రజలకి అనుకూలంగా వెల్ఫేర్ మెజర్స్ లో దేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్? ఎన్టీఆర్ టైం నుంచి చూస్తా ఉన్నాం. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు వెజిటబుల్స్ గ్రోయింగ్ అని అన్నారు. ఇవాళ మంకీస్ మినాన్స్ ఎంత ఉందో తెలుసా? పల్లెటూర్లలో మీరు వెజిటబుల్స్ కాదు కదా, ఫ్రూట్స్ కాదు కదా, ఏది లేదు. ఈ మంకీస్ అంటే ఈ కోతుల బెడద కోసమని అన్ని చెట్లు ఇళ్లలో మనం చంపుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 మ్యారేజ్ హాల్స్ ఇన్ మై ఓన్ విలేజ్. ఇక్కడ అన్ని మంచి పచ్చటి చెట్లు ఉండేది, మామిడి చెట్లు అవి ఇవన్నీ. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు గెస్ కూడా రానంత దుస్థితి క్రియేట్ అయింది. మీద ఆయిల్ పామ్ ఒకటి ఆప్షన్ ఉంది, ఆయిల్ పామ్ కి ఏ మంకీలో రావు, ఇబ్బందులు ఉండవు. ఓవర్ నైట్ దీస్ థింగ్స్ వోంట్ హ్యాపెన్ అండి, దే హ్యాపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పవర్ లోకి వచ్చిన తర్వాతనే ఇమీడియట్ గా ఒకవేళ ఇట్లా చేస్తున్నా, లేకపోతే 6 నెలల తర్వాత ఇట్లా చేస్తున్నా ఒక రకమైన డిజైర్డ్ రిజల్ట్స్ వచ్చేది. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ వల్ల రిజల్ట్స్ రావడానికి మినిమం ఒక 6 months పడుతుంది. ది మెసేజ్ హ్యాస్ టు గో టు ది గ్రాస్ రూట్ లెవెల్. ఎవ్రీబడి మస్ట్ అండర్స్టాండ్. ఒక్క నిమిషం సార్, ఒకటే నిమిషం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తాడా దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ప్రైసెస్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ పెంచమని, సామాన్యులను వదిలేడు? ఇప్పుడు దోజ్ ఆర్ బిలో ది పావర్టీ లైన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా కార్మికులు ఉన్నారు, ఆటో కార్మికులు ఉన్నారు, ఇంకా ఇతరత్రమైన పనులు చేసేటువంటి యాన్సిలరీ బిజినెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఏం గాను ఒకసారి ఆలోచించాలి కదా సార్. దేర్ షుడ్ బి ఏ కన్సెన్సస్ ఆన్ దిస్. ద ప్రైమ్ మినిస్టర్ వుడ్ హావ్ అనౌన్స్డ్ ఆల్ దిస్ ఆఫ్టర్ హోల్డింగ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ది చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. You would have explained this is the financial status of this country. We are in this kind of a distress. We need to take certain measures. You all must cooperate with me అని చెప్పి ఒక కన్సెన్సస్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేస్తే బాగుండదు. పోనీ ఆయన చెప్పే సెంట్రల్ పాలసీ మేకింగ్ బాడీలో కూడా ఏ రకమైన చెప్పలేదు. ఇప్పుడు యూనిలాటరల్ గా ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఎ ట్రిగర్, హీ విల్ ట్రిగ్ ఇట్ వెనెవర్ హీ వాంట్స్ అనేటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చిందనమాట. ప్రజలతో సంబంధం లేకుండా విధాన నిర్ణయాలు ప్రకటిస్తారు ప్రభుత్వాలు అనేటువంటి వ్యవహారం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట అడిగినారు, ఏమని? యూ కన్వీన్ ది ఎమర్జెన్సీ మీటింగ్ విత్ ద పార్లమెంట్. ఫస్ట్ యూ టెల్ us what is the present fiscal position in this country. ఎందుకంటే the honorable finance minister is repeatedly saying that the finances are in excellent ఇది అని చెప్తోంది, ఎక్సలెంట్ మూడ్ లో ఉన్నాయని చెప్తుంది. తర్వాత ప్రజలు ఎక్కడ కష్టపడుతలేరని చెప్తుంది. కాబట్టి హూమ్ టు బిలీవ్, హూమ్ షల్ నాట్ బి బిలీవ్. సో ఇదంతా ఒక ఇట్ హాస్ బీన్ డన్ ఇన్ హాఫ్. రాదర్ పొలిటికల్ మైలేజ్ ఉంది తప్ప బూస్టింగ్ ది ఎకానమీ అనేటువంటి యాంగిల్లో లేదు అనేది నా అభిప్రాయం సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై రిజర్వేషన్స్ అబౌట్ ది యూటిలిటీ ఆఫ్ దీస్ మెజర్స్, దే ఆర్ ఎక్సలెంట్, దే ఆర్ లాడబుల్. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన పొదుపు ప్రతి కుటుంబంలో అవసరము, ప్రతి చిన్నవాడికి అవసరం. ఎందుకంటే పొదుపు లేకుండా ఏం చేస్తాం? మనమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం. వర్షాలు సరిగా పడక, పంటలు సరిగా పడక పిల్లలకు చెప్పేవాడు. మా డాడీ నాకు రాసేవాడు, యూనివర్సిటీలో చదువుకున్నాడు. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నాకు రాసేవాడు, అరే ఎక్కువగా లావిష్ ఖర్చు పెట్టక ఈసారి పంటలు రాలేదు, నేను ఇంకేం డబ్బులు పంపించలేకపోతున్నా అని. సో ఈ పొదుపు చర్యలు అనేది అవసరమే. దేశంలో ఒక మంచి మెజర్ ని తీసుకొస్తాయి. కానీ హౌ డస్ హీ వెరిఫై? ఇప్పుడు దీనికి ఆస్టెరిటీ మెజర్స్ ఏ సెక్షన్స్ ఉపయోగిస్తున్నారు? నెక్స్ట్ 5-6 నెలల్లో 3-4 నెలల్లో స్టాటిస్టిక్స్ వస్తాయి, ఫ్యూయల్ కన్జంప్షన్ గానీ అవి గానీ చూద్దాం. గోల్డ్ టు ఎన్ఫోర్స్ దీస్ థింగ్స్ హీ హాస్ టు హ్యావ్ ఎ మెకానిజం. ఒకసారి పాపారావు గారు. చెప్పండి సార్. ఇవాళ